అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుంది వాడు చేసింది. ఊరంతా తిరిగి జైలుకెళ్ళొచ్చిన దాన్ని వాడి ఇంట్లోనే పెట్టుకున్నాడంటే ఇదేదో కథలా ఉంది. కథ కాదు గుర్రప్ప, పచ్చి నిజం. వాడు చాలా మేధావి, ఇప్పుడు ఇంకా శక్తివంతుడయ్యాడు. సీతాలక్ష్మి సాధారణ స్త్రీ కాదు, శక్తివంతమైన ప్రజా సమూహం ఆమె వెనక ఉంది. రాజపుత్రులు గర్జించి తిరిగిన మేవాడ్లో, చిత్తూడ్లో రణరంగంలో కత్తిపట్టి సంగ్రామసింహమైన రాణా ప్రతాప్ను పోరులో గెలిపించింది ధరించిన కవచాలు, అతను పట్టిన ఆయుధాలు కానే కావు, కథను తొక్కిన అశ్వాలు కావు. అతను యుద్ధభూమికి సైన్యంతో వెళ్ళినప్పుడు మనసులోనూ శరీరంలోనూ పౌరుషాన్ని రగిలించింది, నిరంతరంగా పోరాడే శక్తిని అతనికి ప్రసాదించింది. వేవేల మహాపతివ్రతల ఆత్మతేజస్సుని తెలుసుకో. అదే ఇక్కడ జరుగుతోంది. వజ్రాయుధం దెబ్బ తగిలిన వాడు మూర్ఛపోకుండా ఆపగల శక్తి ఒక్క స్త్రీ శక్తే. తన వాళ్ళందరినీ కాదనుకుని వచ్చిన ఆ బ్రాహ్మణ స్త్రీ గురించి ఆలోచించాలి. వాళ్ళిద్దరి బంధాన్ని విడదీయాలి. పెద్దవాళ్ళు ఇలా వస్తారా? చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. పరువు, సంఘంలో ప్రతిష్ట ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవి. ఇంకా 2 కూతుళ్ళున్నారని మీరేం బాధపడకండి. ఇలాంటి కారణం వల్ల వరదయ్యపాలెంలో ఏ ఒక్క అమ్మాయి పెళ్లి ఆగదు. ఆ 2కి మంచి సంబంధాలే చూద్దాం. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారుగా, వాళ్ళనెందుకు వేరు చేద్దాం అనుకుంటున్నారు? వాళ్లకు భగవంతుడు ఇదే రాశాడనుకుందాం. మీరిద్దరూ ఒకటై వాళ్లకు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారు. మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడివిరా? అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారని మా కులం కాని వాళ్ళతో సంబంధం కలుపుకోమంటావా? ఇతరులకు చెప్పే ముందు నీకు అర్హత ఉండాలి. ఉంపుడి గట్టిగా ఎవరినో తెచ్చుకున్న వాడివి నీతో చెప్తున్నావు. నేను అన్నదాన్ని నువ్వు ఇంత అధోపం చేసావని తెలీదు. తెలిసుంటే అసలు వచ్చుండేవాళ్ళవే కాదు. బాబు, అనవసరంగా మధ్యవర్తిగా మేలు చేయాలనుకుని నువ్వు మాటలు పడ్డావు. ఇదంతా సీతాలక్ష్మి విందా? వినుండొచ్చు. ఇలా నువ్వింట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా వచ్చేయటం ఏమైనా బాగుందా? అమ్మ చాలా బాధపడుతోంది. ఏం మాట్లాడవేంటి? నేనక్కడుంటే మీ ఇంట్లో అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నా దారి వేరని అప్పుడే చెప్పానుగా. ఓ, ఎవరో ఏదో అన్నారని నువ్విలా బాధపడితే మన లక్ష్యానికి అర్థమే ఉండదు. నీది నాది ఒకటే లక్ష్యం. భూమి నీడ కూలీనాలి లేని పేదవాళ్ల జీవితాల్లో వెలుగు నింపడం. నేను చేసే పోరాటానికి ఒక పేరంటూ పెట్టుకోకపోయి ఉండొచ్చు. నేను మీ గురించి చాలా విన్నాను. నా మనసు అర్థం చేసుకుంటావని నీకు నేను ఇదంతా చెప్తున్నాను. ఒకసారి నువ్వు అడిగావుగా ఎందుకు విడుదల చేయించారని. జీవితం విలువేంటో ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసిందానివని నాకు అర్థమైంది. నీది నాది ఒకటే గమ్యం. మనిద్దరం ఒకటైతే మన లక్ష్యాల్ని త్వరగా సాధించగలమన్నది నా నమ్మకం. నువ్వనుకున్నది సాధించాలనుకున్నప్పుడు నీకో తోడు తప్పక కావాలి. అలాంటి తోడు కావాలని నేనెన్నడూ అనుకోలేదు. కావాలి, అనుకోవాలి. నేను చెప్పింది నీకు బాగా అర్థమైందనుకుంటా. మనం ఒకటిగా ఆలోచించాలి, ఒకటిగా జీవించాలి. శివుడు శక్తితో కూడినప్పుడు శక్తివంతుడవుతాడు. ఒకడు స్పందించాలి అంటే స్త్రీ కావాలి. అగ్నిసాక్షిగా మాంగళ్యం కట్టి 7 అడుగులు నడిచిన స్త్రీ వల్ల శక్తి 10 నాన్నా, వీరభద్రుడి శక్తి పెరిగింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీరే చెప్పండి. మార్తాండ, వాడిని దెబ్బ కొట్టాలంటే వాడికి వాడి స్నేహితుడికి మధ్య చిచ్చు పెట్టాలి.
చిచ్చు పెట్టాలా? శక్తిని ఉపయోగించి సాధించలేనప్పుడు బుద్ధిని ఉపయోగించి కొట్టాలి. వాడు ఓడిపోతాడు. హ, చిచ్చు పెడతాను. ఏంటి మార్తాండ, ఆ విషయం చెప్పు, మేము సంతోషిస్తాం. దెబ్బ కొట్టాలంటే శత్రువుకున్న బలాన్ని కొట్టాలి. వాడికున్న బలము, శక్తి, భూతగణాలు, స్నేహితులు చంద్ర, భాస్కర్, దివాకర్, రాఘవ, ఆ నలుగురిని వీరభద్రుడి నుంచి వేరు చేయాలి. ఒకరికొకరు శత్రువులవ్వాలి. అది మీ వల్ల సాధ్యం కాదు. అందుకేం చెయ్యాలో నాకు తెలుసు. దానికో వ్యక్తున్నాడు. పులివాసు. రా. వీళ్ళెవరో తెలుసా? తెలీదు. వీళ్ళిక్కడ పెద్ద భూస్వాములు, ముగ్గురు అన్నదమ్ములైన గుర్రప్పలు. నేను చేయాల్సిన పనేంటో చెప్పండి. ఆ విషయానికి వస్తున్నా. వీరభద్రుడికి వాడి స్నేహితులకి మనస్పర్ధలు రేపాలి. నేను వెళ్ళి వీరభద్రుడి కాళ్ల మీద పడతాను రక్షించమంటూ. ఆశ్రయం కోరిన వాళ్ళెవ్వరైనా సరే అభయమిచ్చే గొప్ప మనసున్నవాడు వీరభద్రుడు. శరణు కోరిన వాడు చేసింది తప్పైనా ఒప్పైనా రక్షించేస్తాడు వీరభద్రుడు. దానికి ఏర్పాటు చెయ్యాలి నువ్వు. వీరభద్రం, చంద్ర చనిపోయాడు. వకీల్ గారు, దివాకర్ ఎక్కడ ఉన్నాడు? మా ఆంచర్య దగ్గర ఉన్నాడు. ఇక్కడ జరగాల్సింది చూసుకోండి. ఏంట్రా ఇది? ఎవరు దీనికి కారణం? మార్తాండ, అతనికి తోడు పులివాసు. పులివాసు. ఎక్కడ పులివాసు? మాట్లాడు. చెప్పరా? ఇవ్వు. చెప్పరా, ఎక్కడ మాట్లాడా? తెలీదు, నిజంగా నాకు తెలీదు.